భోంచేసే ముందు ఏం కడుక్కుంటావు? చేతులు. గుళ్ళోకి వెళ్ళే ముందు ఏం కడుక్కుంటావు? కాళ్ళు. పరలోకి వెళ్లే ముందు ఏం కడుక్కోవాలి? హృదయాన్ని. ఈ మస్తిష్కంలో పుట్టిన రకరకాల పాపాలు, హృదయంలో ఉన్న దోషములన్నీ కూడా నిన్ను అపవిత్రపరిచి నిన్ను ఈడ్చుకుపోతాయి పాదాలు. కాబట్టి ఇది కడగబడాలి. నీవు చేతులు నీళ్లతో కడిగావు, పాదాలు నీళ్లతో కడిగావు, హృదయాన్ని మనసును నీళ్లతో కడిగిన పోదు, పాదరసంతో కడిగిన పోదు, పాపం పళ్ళ రసాలతో కడిగిన పోదు. మరి దేంతో కడిగినా నీ హృదయం నీ మనసును శుద్ధీకరించుకోలేవు. మరి శుద్ధీకరించుకోవాలంటే ఏం చేయాలండి? పాపం ఎరుగని పరిశుద్ధ జీవితం జీవించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మానవ జాతి కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టుకు ఆయన ఇహలోకానికి మానవుడి రూపంలో వచ్చి ఏ పాపం ఎరగకుండా, ఏ పాపము చేయకుండా పరిశుద్ధ జీవితం జీవించి ఆ పరిశుద్ధ రక్తాన్ని సిలువలో నీ కొరకు, నా కొరకు, మానవులందరి కొరకు చిందించి మరణమును జయించి తిరిగి లేచి ఈ సత్య సువార్త లోకమంతటికి చెప్పండి. ఎవడైనా పరలోకం పోవాలంటే నా రక్తంలో కడగబడమనండి.